శ్రీ మంతెన అశోక్ గారి జీవన ప్రయాణం. జూలై 4, 1965న శ్రీమతి మరియు శ్రీ మంతెన మణెమ్మ వెంకటేశం దంపతులకు జన్మించిన ఆయన మంతెన కుటుంబంలో పెద్ద వారసుడిగా పరివారం యొక్క గౌరవాన్ని గర్వంగా కొనసాగించారు. తన తల్లిదండ్రుల నుండి కష్టపడి పని చేయడం, నిజాయితీగా జీవించడం మరియు ఇతరులని గౌరవించడం అనే విలువలను నేర్చుకున్నారు. ఈ విలువలే ఆయన జీవితంలో మార్గదర్శకులుగా నిలిచాయి. ఆయన తమ్ముడు శ్రీనివాస్, ఇద్దరు చెల్లెలు నాగరాణి మరియు లక్ష్మితో కలిసి ఆయన బాల్యము నవ్వులు, ప్రేమ మరియు మధుర స్మృతులతో నిండిన పరివారంలో గడిచింది. ఇంటర్మీడియట్ చదువులు చేసేటప్పుడు ఆయనకి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. జీవితం యొక్క అందమైన క్షణాలని తన కెమెరా ద్వారా సజీవంగా చిత్రీకరించేవారు. ఫిబ్రవరి 7, 1988న శ్రీ మంతెన అశోక్ గారు శ్రీమతి కుడిక్యాల వరలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వారి జీవిత యాత్ర 37 అద్భుతమైన సంవత్సరాలు ప్రేమ, విశ్వాసం మరియు అనురాగంతో నిండినది. ఆయనకి భార్య కేవలం జీవిత సతి కాదు, మనశ్శాంతికి మూలం, నిజమైన సహచారిణి. ఆమెని ప్రేమతో వరవ్వ అని పిలిచేవారు. ఆ పేరు వారి మధ్య ఉన్న ప్రేమ మరియు బంధాన్ని ప్రతిబింబించేది. ఆయన జీవితానికి ఆధార స్తంభాలు తన 3 కుమారులు. వారు ఆయనకి ప్రతిరోజు శక్తి, ఆనందం మరియు అర్థం ఇచ్చారు. సంతోష్ పెద్ద కుమారుడు సెప్టెంబర్ 4, 1993న జన్మించాడు. ఆ క్షణం నుండి తండ్రి కుమారుల మధ్య విరగని బంధం ఏర్పడి తన తండ్రిలాగా ఆయన కూడా కుటుంబం యొక్క వెన్నెముక్కగా నిలిచాడు. సాయి కృష్ణ లడ్డు రెండోవాడు డిసెంబర్ 2, 1995న జన్మించాడు. తండ్రితో తన బంధం భావోద్వేగంతో నిండిన అనుబంధం. తండ్రి చివరి శ్వాస వరకు తన పక్కనే నిలబడి ప్రేమతో కాపాడిన దేవదూత లాంటి వాడు. సాయిరామ్ చిన్నవాడు ఆగస్టు 7, 2000 సంవత్సరంన జన్మించాడు. ఆయన తండ్రి జీవితంలో నవ్వులు మరియు ఆనందంతో నింపాడు. వారి మధ్య బంధం తారల మీద దాటి ఉన్న స్నేహం. ఆయన ప్రేమతో వారిని రామారావు అని పిలిచేవారు. 1990లో ఆయన తన ప్రొఫెషనల్ జర్నీని హోటల్ బల్వాస్, సూరత్, గుజరాత్లో ఫ్రంట్ డెస్క్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ప్రారంభించారు. ఆయన మంతెన కుటుంబం నుండి మొదటిసారి విదేశాలకు వెళ్లిన వ్యక్తి. 1993లో ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, షార్జా, దుబాయ్, అబుదాబిలలో పనిచేశారు. 1999లో ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. ఒక తీవ్రమైన యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాల ఆసుపత్రిలో గడిపారు. 15 ఆపరేషన్లు చేశారు. ఆ సమయంలో ఆయన భార్య 3వ బిడ్డకు గర్భవతి. ఆ కాలం పరివారంలో అత్యంత కష్టకారకమైంది. కానీ విశ్వాసం, ప్రేమ మరియు ధైర్యంతో ఆయన అన్ని బాధలను అధిగమించి బలంగా తిరిగి నిలిచారు. ఆయన కుడికాలలో ఒక లోహపు రాడ్ని 26 సంవత్సరాల వరకు మోసుకొని తిరిగారు. అది ఆయన బాధ, బలం మరియు సహన శక్తికి నిశ్శబ్ద సాక్ష్యం. 2016లో ఆయన తన పెద్ద కుమారుణ్ణి యుఎస్ఏకి పంపడం అనే కష్టమైన కానీ గౌరవనీయమైన నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లల భవిష్యత్తు కోసం ముందడుగు వేశారు. 2019లో తన తండ్రి శ్రీ మంతెన వెంకటేశం గారి మరణం జరిగింది. అది ఆయన జీవితంలో అత్యంత వేదనకరమైనది. 2021లో తన కష్టానికి దేవుని దయతో ఆయన తన స్వంత ఇంట్లో అడుగుపెట్టారు. మధ్యతరగతి వ్యక్తికి ఇది ఒక కల నిజమైంది. గౌరవం, ఆనందం మరియు సాఫల్యంతో నిండిన క్షణం. 2023లో ఆయన తన స్వంత కారు కొన్నారు. ఆయనకి అది విలాసం కాదు, కృతజ్ఞత మరియు కష్టపడి సాధించిన విజయం యొక్క గుర్తింపు. తన పెద్ద కుమారుడి విజయమే ఆయనకు ఆనందం. తర్వాత తన 3వ కుమారుడు కూడా 2023లో యుఎస్ఏకి వెళ్ళడానికి సిద్ధం అవ్వడం ఆయన ఆనందాన్ని రెట్టింపు చేసిన క్షణం. ఏప్రిల్ 18, 2024లో తన పెద్ద కుమారుడు శ్రీమతి కుడిక్యాల రాధిక గారిని కళ్యాణం చేసుకున్నారు. ఆ కళ్యాణం ప్రేమ, ఆనందం, ఆశీర్వాదాలతో నిండిన గ్రాండ్ సెలబ్రేషన్.
ఆయన 2 హార్ట్ అటాక్స్ 2010లో ఒకటి 2019లో ఇంకొకటి ధైర్యంతో ఎదుర్కొని విజయవంతంగా దాటారు. ఆయన ఐఫాబ్ కంపెనీలో చివరి శ్వాస వరకు అంకిత భావంతో పనిచేశారు. కానీ నవంబర్ 3, 2025న ఆయన జీవన యాత్ర సమాప్తం అయింది. ఆయన కుటుంబం మధ్య ప్రేమతో నిండిన పరిస్థితిలో చివరి శ్వాస తీసుకున్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ప్రేమ, మార్గదర్శనం మరియు ఆప్యాయత మంతెన కుటుంబంలో ప్రతి గుండె చప్పుడులో సజీవంగా ఉంటుంది. ఎల్లప్పుడూ మా హృదయాలలో.